తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. గోల్కొండ PS పరిధిలో అక్రమంగా గుట్కా విక్రయాలు. ₹1,00,000 విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. నిర్మల్ జిల్లా అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద కరోనా కలకలం. మహారాష్ట్ర వెళ్లి వచ్చిన లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్. కర్నూలు కలెక్టరేట్ లో స్టేట్ స్పెషల్ ఆఫీసర్ మీడియా సమావేశం. కరోనా కట్టడిపై అధికారులకు పలు సూచనలు జారీ. డీటెయిల్స్కి వెళ్తే హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేతి గల్లీలో అక్రమంగా గుట్కా విక్రయాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 12 ఏళ్లుగా గుట్కా షాపు నిర్వహిస్తున్న అబ్దుల్ రషీద్, అబ్దుల్ మజీద్ అనే వ్యక్తులు లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రహస్యంగా గుట్కా విక్రయాలు చేపట్టారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కిరాణా షాపులో తనిఖీలు చేపట్టి ₹1,00,000 విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు నేను మా సబ్ ఇన్స్పెక్టర్ రాజు మరి సిబ్బంది అందరము లాక్డౌన్ నిబంధనలు అమలుపరచడంలో భాగంగా గోల్కొండ పరిధిలో ఉన్నప్పుడు మాకు మజీదు తర్వాత రషీద్ ఆ కిరాణా షాప్ రన్ చేస్తున్న వాళ్ళు సిగరెట్స్ అమ్ముతున్నట్టు మాకు సమాచారం రావడంతో మేమందరం కూడా అక్కడికి వెళ్ళేసి షాపును తనిఖీ చేయగా షాప్లో సిగరెట్స్తో పాటు గుట్కా, పాన్ మసాలా, జర్దా ఇవన్నీ కూడా అక్కడ గమనించాం. సో వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నాం. వాటి విలువను అంచనా వేయగా ఇంచుమించుగా ₹1,00,000 విలువైనటువంటి ఉన్నాయని. షాప్లో ఉన్నటువంటి రషీద్ తండ్రి అతను అమ్ముతుంటాడు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మాజిద్ అనే అతను షాప్ హోల్సేల్ దగ్గరికి తీసుకొచ్చి తన తండ్రికి ఇవ్వడంతో తండ్రి అమ్మడం ప్రారంభిస్తుంటాడు. తండ్రితో పాటు కొడుకు కూడా అమ్ముతుంటారు. సో మేము వెళ్ళినప్పుడు తండ్రిని అతను అరెస్ట్ చేయడం జరిగింది. కొడుకు మాత్రం పరాలే ఉన్నారు. అతను త్వరలో పట్టుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆదివారం కావడంతో లాక్డౌన్ కొనసాగుతున్న హైదరాబాద్ రైత్ బజార్ చేపల మార్కెట్, మటన్, చికెన్ షాపులు సందడిగా కనిపించాయి. ప్రజలు ఒక్కసారిగా వెలువెత్తడంతో పోలీస్ సిబ్బంది జోక్యం చేసుకుని సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి ద్విచక్ర వాహనాలు మార్కెట్లోకి తెచ్చిన వారిపై కేసులు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నప్పటికీ అవి దీన వ్యవస్థలో ఉన్న దివ్యాంగులకు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆపత్కాలంలో ఆకలితో అలమటిస్తున్న దివ్యాంగులకు మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించి ఆదుకొని అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దుర్భరమైన జీవితం గడుపుతున్న మాపై జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ప్రత్యేక దృష్టి సారించి ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు.
మోనార్ దుర్గాప్రసాద్. నేను తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఇక్కడ వికలాంగులు జవహర్ నగర్లో దగ్గర దాదాపు 500 మంది వికలాంగులు దగ్గర దాకా ఉన్నారు. కానీ ఇక్కడ జవహర్ నగర్లో అంబేద్కర్ నగర్, బీజార్ నగర్, ప్రగతి నగర్, గబ్లాల్పేట చుట్టుపక్కల కాలనీలో దగ్గర 30 కాలనీలో వికలాంగులు 100కు పైగా వికలాంగులు ఉన్నారు. ఇక్కడ ఏవి వసతులు లేవు, ఏమి లేవు. ఈ లాక్డౌన్ ఎంత ప్రభుత్వ సూచనల మేరకు మేము సక్రమంగా ఇంటికే పరిమితమైనాం. కానీ మాకు ఆకలితో అలమటిస్తున్నాం. ఇందు మూలంగా తెలియజేయండి ఏమనగా మాకు నిత్యావసర వస్త్రాలు కావాలని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు ఏ వార్డుకి వస్తుంది? ఇది 19-18 వస్తుంది. ఇప్పుడు కార్పొరేటర్ల తరఫున ఏమన్నా మీకు లబ్ధి పొందిరా మీరు? కార్పొరేటర్ తరఫున సకలాంగులు అంటే కాలు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే ముందుగా వెళ్ళి తీసుకుంటున్నారు. మా నలవలేని వాళ్ళు మొత్తం నేలకు ఉన్న వ్యక్తులు వికలాంగులు దగ్గర ఒక 50 మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళు వెళ్ళాలంటే ఒక ఆటో సదుపాయం కావాలి. ఆ ఆటో ఏర్పాటు చేసుకుందామంటే ఆటోలు కూడా వస్తలేరు. అట్లా ఇబ్బంది అవుట్లో వాళ్ళు వెళ్ళే వరకే కనీసం ఒక సామాను కూడా మాకు దక్కలే. ఇంట్లో వండుకోవడానికి కూడా మా దివ్యాంగుల పరిస్థితి ఇలా ఉంది. మీరంటే ఇంత మాత్రం రోడ్డు మీదకి వస్తారు, ఇంకా రోడ్డు మీదకి రాలేని పరిస్థితులు ఎందరు ఉన్నారు వికలాంగులు? ఇంకా 30 మంది ఉన్నారు మొత్తం రోడ్డు మీదకి రాని వాళ్ళు. అసలే రోడ్డు మీదకి రాలేని పరిస్థితి, అసలు మొత్తం ఇంటికి పరిమితమైన ఇంటికి బుద్ధిమాన్యం కూడా లేదు వాళ్ళకు. వాళ్ళ ఇంట్లో ఒక తల్లి ఉంటే తండ్రి ఉండదు, తండ్రి ఉంటే తల్లిదండ్రులు కూడా చక్కగా లేరు. ఎందుకంటే వాళ్ళు కూడా చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. అంత బీద కుటుంబంలో ఉన్నారు వాళ్ళు. మెరుగు శివకృష్ణ. నేను ఒక దివ్యాంగుడిని. ఇక్కడ చాలా మంది దివ్యాంగులు వాళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఎవరు వీళ్ళని పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. ఎవరైనా అందరూ వస్తున్నారు ఇట్లనే. కొంతమంది అయితే రాలేని పరిస్థితి ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక చిన్న పిల్లగాడు, మళ్ళీ ఇంకొక చిన్న పిల్లాడు, కొంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు, కొంతమంది కాలు లేని ఉన్నారు, కొంతమంది చేయలేని ఉన్నారు. దివ్యాంగులు బయటికి రాలేని పరిస్థితి ఉన్నారు. మీరు చాలా మంది వంచుతున్నారేమో, నేను వాస్తవమే కాదంటే, కాకపోతే వాళ్ళ దగ్గర వరకు చేస్తలేదు. మీరు అందరూ ఒకసారి దృష్టి పెట్టి వాళ్ళని ఇంటింటికి వాలంటీర్గా పెట్టి వాళ్ళని చూడాలని మేము కోరుతున్నాము. ఇక్కడ చాలా మంది వికలాంగులు, మేము కొంతమంది నడవస్థితిగా మేము వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇక్కడికి వస్తున్నాం. మీ అందరూ మేము చూస్తూనే ఉంటాం. చాలా మంది ఇంకా రాలేని పరిస్థితులు, కొంతమంది కళ్ళు కనబడతలేవు. నా దగ్గరికి వచ్చి మా పరిస్థితికి ఇది మీరు ఏమైనా చేయండి అని బతిలాడుతున్నారు. నేను చాలా మందికి చెప్పి చూసినా కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. ఇప్పటికి కూడా దయచేసి పట్టించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, ఇంకా కార్పొరేటర్ కానీ, ఇంకా కమిషనర్ గారు ఎవరైనా కూడా మా దివ్యాంగులను కొంచెం దృష్టి పెట్టి వాళ్ళు మా దగ్గరికి వచ్చి మా స్థితిగతులు చూడాల్సిందే మేము కోరుకుంటున్నాము. చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు. కాకపోతే ఎవరు ఎక్కడున్నారు మొత్తం మీరు సర్వే చేయండి, మీరు చూడండి, ఇంటింటికి వెళ్ళి చూడండి. కొంతమంది రాలేని పరిస్థితి ఉన్నారు. ఒక ఆయనకి కిందకుంటాడు, ఆయన అయితే లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన లేవాలంటే ఒక 5 కావాలి. మీరు అక్కడికి వెళ్ళి చూసారా? 18, 19 కార్పొరేటర్ కాదు, అందరు కార్పొరేటర్లకు నేను విజ్ఞప్తి చెప్తున్నా. ఈ మా ఒక్క బస్సే కాదు, అన్ని బస్సుల్లో చాలా మంది దివ్యాంగులు ఉన్నారు. మీరందరూ వాళ్ళందరినీ దృష్టి పెట్టాలి, ప్రతి ఒక్కరు చూడాలి. చూసి మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎంతవరకు ఉన్నారు. మీరు వచ్చే పోట్లాలు ఇస్తున్నారు, మేము కాదంటలేం, ఇస్తున్నారు. ఎక్కడి వరకు చెందుతున్నాయి, వాళ్ళ దగ్గరికి పోతున్నాయా మీరు చూస్తున్నారా? చూడండి ఒకసారి. పొట్లాలు ఇస్తే ఒక పూట అయిపోతుంది, కానీ 2 పూటలు 3 పూటలు ఎవరు తింటారు? మీరు దివ్యాంగుల దగ్గర చూడండి. చిన్న పిల్లలు మీరు చూడండి ఒకసారి ఎట్లున్నారు పల్లి. ఇప్పటికైనా దయచేసి ఎవరైనా దాతలే కానీ, ఎవరైనా మన కార్పొరేటర్, మళ్ళీ డిప్యూటీ మేయర్, మళ్ళీ కమిషనర్ కానీ మా దగ్గరికి వచ్చి వికలాంగులను చూసి మరి వాళ్ళు స్పందించాల్సిందిగా మేము కోరుతున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ శాఖ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల జనరల్ మేనేజర్ పూజం భూమరాజు, ఎంఎం లక్కిరెడ్డి, లత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో ఇవాళ సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మా స్వచ్ఛంద సంస్థ అటువంటి ఆర్గనైజేషన్లో ఉచిత కుట్టు మిషన్లు కేంద్రాలు నడిపిస్తున్నటువంటి సంస్థ ద్వారా మేము ఇవాళ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్, అందులో దాంతో పోరాటం చేస్తున్నటువంటి ముందు వరుసలో నిలబడి చేస్తున్నటువంటి పోలీస్ శాఖకు, మరియు వైద్య బృందానికి, మరియు పారిశుద్ధ్య కార్మికులకు, మరియు ఈ రెవెన్యూ శాఖ
వారికి మరియు పంచాయతీరాజ్ శాఖ వారికి మరియు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మేము ఇలా ఉచితంగా ఈ మాస్కులను తయారు చేయించి మా శిక్షణ కేంద్రాలలో వారికి ఉపాధిని కల్పిస్తూనే తద్వారా ఈ మాస్కులను కూడా మేము ఉచితంగా వీరందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీరి కుటుంబాలను సైతం ఇవాళ లెక్క చేయకుండా ప్రాణాలకు ఒడ్డి దేనికి భయపడకుండా ఇవాళ కరోనా వైరస్ తోటి పోరాటం నిత్యం లేవగానే చేస్తున్నటువంటి ఈ గొప్ప సహృదయులు ఇలా భారతమాత బిడ్డలుగా మేము వారికి మా మనస్ఫూర్తిగా శైలుడు చెప్తున్నాం. అందులో భాగంగా మేము ఉడతా భక్తిగా మా వంతు స్వచ్ఛందంగా ఇట్లాంటి కార్యక్రమానికి మేము పూనుకొని ఇవాళ మా ద్వారా ఈ చిన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు. కాబట్టి ఇంకా సోదరులు అనేక గ్రామాలలో కూడా ఇట్లాంటివి మేము అక్కడ సిబ్బందికి ఇవ్వడానికి మేము పూనుకున్నాం. ఇంకా కొంతమంది స్వచ్ఛందంగా ఇట్లా ముందుకొచ్చి మనం ఇవాళ మన కోసం పోరాటం చేస్తున్నటువంటి మనకు పట్టి పీడిస్తున్నటువంటి భయంకర ఈ వైరస్ను పారదోలడం కొరకు మన వంతుగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే ఆకలితో ఆల్మటిస్తున్నటువంటి అనేక మంది వలస కార్మికులు కానీ నిత్యం రెక్కాడితే డొక్కనిండని కార్మిక సోదరులు కూడా ఎంతోమంది వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితిలో వారందరికీ ప్రభుత్వ సూచనల మేరకు మనం కూడా చేదోడు వాదోడు ఉండి ఏదో తోచిన సహాయాన్ని అందించాలని చెప్పి నేను పిలుపునిస్తూ, అట్లనే మనం ఎలా బతుకుతున్నాం, మనం ఎట్లా ఉన్నాం అనేది కాకుండా మనం సాటి వారికి ఎంతో కొంత మన తాహతుతో సహాయాన్ని అందించి వాళ్ళకి చేయుతని ఇవ్వడమే ఇలా గొప్ప ఉద్దేశంగా మేము భావిస్తూ ఈ కార్యక్రమంలో మీరు కూడా చైతన్యవంతులై మనమందరం మన తోటి వారిని అందరినీ సహాయం చేస్తూ వారికి చేదోడు వాదోడు ఉందామని చెప్పి కలిసికట్టుగా మనమందరం ఈ ప్రభుత్వ సూచనల మేరకు ఈ లాక్డౌన్లో భౌతిక డిస్టెన్స్ను పాటిస్తూ మనం రేపు రాబోయే రోజుల్లో ఈ కరోనా వైరస్ను పూర్తిగా ఎదురు నిలబడి దానికి పోరాటం చేసి దాన్ని పారదోలవలసినటువంటి అవసరం మనందరిపైన ఉన్నదని చెప్పి దీని అందరూ గుర్తించాలని చెప్పి నేను సవివరంగా మనవి చేస్తున్నాను. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి జమ చేసిన 1500 రూపాయలు తమ సమీపంలోని పోస్ట్ ఆఫీసులో తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. బ్యాంకు ఖాతాలో జమ అయిన నగదును తీసుకుని వారు పోస్ట్ ఆఫీసులో ఆధార్ కార్డు అనుసంధానం చేసి బయోమెట్రిక్ ద్వారా 1500 రూపాయలు తీసుకోవాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం వారు మనకి ప్రతి తెల్ల కార్డు హోల్డర్ గారికి 1500 రూపాయల చొప్పున 12 కిలోల రైస్ చొప్పున ఇచ్చినున్నారు. 1500 రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్లకి ఆల్రెడీ జమ చేయడం జరిగింది. మన జిల్లాలో 2,15,000 కార్డులకు గాను 1,92,000 కార్డులకి ఆల్రెడీ మనం 1500 చొప్పున జమ చేయడం పూర్తయింది. మిగతా కార్డుదారులకి మనం పోస్ట్ ఆఫీసులకు ఇవ్వడం జరిగింది. అందుకొరకని పబ్లిక్ అందరికీ విజ్ఞప్తి చేయటం ఏంటంటే, ఎవరికైతే బ్యాంక్ ఖాతాసులో జమ కాలేదో వారు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ 1500 రూపాయల డబ్బు తీసుకోవచ్చు. అట్లాగే ఎవరైతే బ్యాంకులో నుంచి డ్రా చేసుకోలేదో వారు పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంది. పోస్ట్ ఆఫీస్ వారికి పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్ అని ఉంది. వారు డైరెక్ట్గా ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ కార్డు వివరాలు తీసుకొని వెళ్తే బ్యాంకులో డ్రా చేసుకున్నట్టుగానే పోస్ట్ ఆఫీస్లో మీ డబ్బు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. మన జిల్లాలోని పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఆ ఫెసిలిటీ అందరికీ అందిస్తున్నారు. దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో అకాల వర్షాలు రైతులను తీవ్ర నష్టానికి గురిచేశాయి. కొన్ని చోట్ల వర్షానికి పంట తడిసి పంట నష్టం సంభవించగా మరికొన్ని చోట్ల వర్షానికి పంట తడవకూడదని ధాన్యాన్ని కవర్లతో కప్పే ప్రయత్నంలో పిడుగులు పడి ప్రాణ నష్టం సంభవించింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి చలితో కూడిన పిడుగుపాటుకు పల్లా శ్రీను అనే వ్యక్తి మృతి చెందాడు. శ్రీను అతని భార్యతో కలిసి వరిధాన్యం నిల్వ ఉంచిన స్థలానికి వచ్చి చూడగా వర్షం కారణంగా ఒక చెట్టు కింద నిలబడి ఉన్నారు. దీంతో అకాల వర్షానికి చలి పిడుగు పడడంతో పల్లా శ్రీను మృతి చెందగా భార్య లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. లస్మయ్య అనే వ్యక్తి ఐకేపీ సెంటర్లో ఆరబోసిన 2 ఎకరాల పంట నీటి పాలవడంతో ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని విన్నవించుకుంటున్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో అకాల వర్షానికి ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలైంది.
ఈరోజు చందుర్తి మండలంలో అకాల వర్షానికి భారీ నష్టం జరిగింది పంటకు. ఇప్పుడు మాకు ఉన్న 2 ఎకరాలలో ఈ వరి ధాన్యం కూడా తడిసి ముద్దయిపోయింది. ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని దీన్ని ఎట్లనైనా చేసి కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఒక్కరోజనే కాదు, ఈ 3-4 రోజులు భారీ వర్షం ఉందని వాతావరణం వెల్లడించింది. మా పంట కాకుండా అందరి తడిసినా కూడా కొంచెం చొరవ తీసుకొని ప్రభుత్వం అనేది తొందరగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఇట్లా ఇప్పుడు ఆరబెట్టాలంటే చాలా టైం పడుతుంది. ఈ ఉన్న ధాన్యం మా ఉన్న 2 ఎకరాలలో ఎకరం కోసినాం, ఇంకో ఎకరం కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి దాన్ని అట్లనే ఆపడం జరిగింది. ఈ తడిసిన ధాన్యాన్ని కొంచెం తొందరగా కొనుగోలు చేసి ఇప్పుడు ఆరబెట్టాలంటే చేపలు కూడా లేవు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. 2-3 రోజులు ఇట్లనే వాతావరణం ఇట్లనే ఉంటుందని కూడా ప్రభుత్వం వెల్లడించింది. కొంచెం తొందరగా చొరవ తీసుకొని ప్రభుత్వం అనేది కొనుగోలు చేయడం జరిగితే బాగుంటుందని. ఈ నా ఒక్కనికనే కాదు, రైతులందరికీ ప్రాబ్లమే. ఇప్పుడు కోసేటి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ వాడిపోయినాయో అంత కొంచెం బాగానే ఇబ్బంది ఉంటుంది. ప్రభుత్వం ఎట్లయినా చొరవ తీసుకొని తొందరగా కొంచెం ఈ తడిసిన ధాన్యాన్ని కూడా నిర్మల్ జిల్లా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన బేల్సా రోడ్ చెక్పోస్ట్ వద్ద కరోనా కలకలం రేపింది. మహారాష్ట్రలో మామిడి పండ్లను లోడు దించి ఉల్లి లోడుతో తిరిగి వస్తున్న ఓ లారీ డ్రైవర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారించడంతో బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరో లారీ డ్రైవర్ను కూడా క్వారంటైన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. లారీ డ్రైవర్ కృష్ణా జిల్లా నూజివీడు మండలానికి చెందిన వారుగా గుర్తించారు. అయితే వీరు మహారాష్ట్ర నుండి బయలుదేరే ముందు అక్కడ పరీక్ష నిమిత్తం రక్త నమూనాలు ఇవ్వగా పాజిటివ్ అని నిర్ధారించినట్లు తెలంగాణ అధికారులకు అందిన సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. చేసుకుని వెళ్ళి అప్పటి వరకు రిపోర్ట్ వచ్చింది. మనకు ఇక్కడ మెసేజ్ పెట్టింది సార్, ఇక్కడ బార్డర్ మహారాష్ట్ర రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ తన సొంత నిధులతో కరోనా నివారణ చర్యలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా అందరూ స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ లింగంపల్లి సత్యం, ఎంపీటీసీ, ఉప సర్పంచ్ జనార్దన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఆడపల్లి మరియు బావసాటపేటలో ఉన్నటువంటి వలస కూలీలకు జిల్లా అధికారుల సంఘం తరఫున మనము వలస కూలీలకు ఒక 50 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు పాల్గొన్నారు. జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొంటున్నారు. అయితే కరోనా అరికట్టడానికి మరి వలస కూలీలకు చాలా తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది అవుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మా జిల్లా అధికారుల సంఘము సిరిసిల్ల జిల్లాలో దాదాపు 2.5 లక్షల విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కోమరాపేట మండలంలో కూడా 50 కుటుంబాలకు పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా హోంగార్డు కుటుంబం, చనిపోయిన హోంగార్డు కుటుంబానికి కూడా జిల్లా అధికారుల సంక్షేమం తరఫున 20,000 రూపాయల చెక్ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు చేదోడు బాదోడుగా ఉండడానికి ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అందరూ కృషి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ జిల్లాలో ఎలాంటి కేసులు రావట్లేదు. అదేవిధంగా మరి ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించి మన జిల్లాలో ఎలాంటి రోగాలు రాకుండా కృషి చేయాలని అందరికీ నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా అధికారుల నుండి ఇక్కడ రష్యా నుంచి వెళ్ళి కానీ ఇతర దేశాల నుంచి వెళ్ళి వలస కూలీలు, ఒరిస్సా నుంచి వెళ్ళి వలస కూలీలు వాళ్ళు ఆకలితో అలమటించొద్దని వాళ్ళ ఉదార భావంతో జిల్లా అధికారులు ఈరోజు ఇక్కడ బౌసైపేట గ్రామంలో మామిడిపల్లి గ్రామంలో 50 మందికి వలస కూలీలకు వాళ్ళ వంట సామాను ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆకలితో అలమటించొద్దని వాళ్ళ ఉదార భావంతో ఈరోజు మన జిల్లా యాంత్రాంగం మొత్తం జిల్లాలో ఎక్కడ ఉన్న వలస కూలీలు వాళ్లకు
వారి స్వభావంతో ఈరోజు వంట సామాగ్రి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మన జిల్లా అధికారులకు ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కరోనా వైరస్ ఏందని మహమ్మారి మనకు కంటికి కనబడని మహమ్మారి కాబట్టి ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ దీన్ని మనం కనుమరుగైనంత వరకు ఇట్లా దూరం పాటించవలసిందే. జాగ్రత్తలు పాటించితేనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అంటున్నారు. కాబట్టి మన జిల్లా మంత్రి కేటీ రామారావు గారు, అలాగే వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు పలుమార్లు వాళ్ళు సూచనలు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ సూచనల మేరకు మనమందరము ఇక్కడ మన జిల్లా ప్రజలందరూ సురక్షితంగా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ జిల్లా యాంత్రాంగము, అధికారులకు, జిల్లా పోలీసులకు, డాక్టర్లకు అందరికీ జిల్లా ప్రజలందరూ అపరిమితంగా వండుకుంటూ వాళ్ళకు సహకరించి మనం ఈ మహమ్మారిని, కరోనా మహమ్మారిని కంటికి కనబడనంత దూరం ప్రారదోలాలని కోరుకుంటూ అందరూ ఈ డిస్టెన్స్ ఇది అంతమయ్యే వరకు ఈ డిస్టెన్స్ పాటించాలని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం అనుకూరు గ్రామంలో నిరుపేద రైతు కడారి నరేష్ కు చెందిన 2 ఆవులు పిడుగుపడి మృతి చెందాయి. దీంతో దాదాపు ₹1,00,000 నష్టం జరిగినట్లు బాధిత రైతు ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ డిమాండ్ చేశారు. వరంగల్ రూరల్ నర్సంపేట నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సుమారు 250 కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలని ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్ఫూర్తితో నిరుపేద కుటుంబానికి సహాయంగా సరుకులు పంపిణీ చేసినట్టు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో 30,000 మాస్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గుంటి రజనీ కిషన్, వైస్ చైర్మన్ మునిగల వెంకటరెడ్డి పాల్గొన్నారు. కూర్చోండి, అందరూ నిలబడకండి. అదే కరెక్ట్. ఏమర్థం చేస్తా ఉన్నాం. బాగా చేస్తా ఉన్నాం. నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నాను, ఇవాళ ప్రజాప్రతినిధులు చూడండి, నష్టం పెట్టండి. మన ప్రాంతంలో పండుగ చేసుకోవచ్చు. నేను కరోనా రోగం వచ్చిందని భయపడి ఇంకేమీ కుటుంబాలను పక్కకు పెట్టి ప్రజల కోసం ఇలా కౌన్సిలర్ నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ మన చైతన్య గారు, రైట్ చైతన్య గారు, మన పార్టీ ప్రతినిధులు, మన అట్టి వ్యాపారస్తులు అందరూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షానికి తడిసిన పంటలను జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, జిల్లా వ్యవసాయ ప్రతినిధి రణధీర్ రెడ్డి పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రాళ్ల వానతో నేలరాలిన ధాన్యపు గింజలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి మాట్లాడుతూ అకాల వర్షంతో నష్టపోయిన రైతులు అధైర్యపడకూడదని, రైతులకు అండగా ఉంటామని అన్నారు. పంట నష్టాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, ఈ మేరకు మంత్రి పంట నష్ట నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించినట్టు తెలిపారు. వ్యవసాయ పొలాల వద్దకే అధికారులు వచ్చి వివరాలు సేకరిస్తారని పేర్కొన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని తెలిపారు. అనంతరం కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. వ్యవసాయం వరి బాగా నష్టపరిహారం జరిగింది. ఇట్టి మేము అధికారులకు జిల్లా అధికారులకు చెప్పేసరికి సార్లు కూడా వచ్చారు. ఇక్కడ
మండల అధికారులు, జిల్లా అధికారులు, వ్యవసాయ అధికారులు, మండల మరి జిల్లా అధికారులు అందరూ వచ్చి ఇక్కడ పొద్దున్నుంచి చూస్తున్నాం. ఇక్కడ ఎర్రగడ్డ తండా, అడవి పదర, లాల్ సింగ్ తండా, జవహర్లాల్ తండా ఈ 5-6 జీపీలో బాగా నష్టపరిహారం జరిగింది. ఇక్కడ వరి అంటే పొలంకి వెళ్లి చూసేసరికి అక్కడ ఒక్క విత్తు కూడా లేకుండా మొత్తం రాలిపోవడం జరిగింది. అందువలన రైతులందరూ బాగా ఏడుస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. మా మండలంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ చాలా నష్టపరిహారం జరిగింది. ఇట్టి విషయానికి సార్ దృష్టికి, కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ కి దృష్టికి తీసుకెళ్లి ఈ విషయం ఏది ఏమైనా ఒకవైపు ఈ కరోనా వ్యాధితోని మనం ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఈ వడగళ్ల వాన కూడా కొంతవరకు ఇబ్బంది కలిగించింది. కొంతవరకు కాదు, చాలా ఆర్థిక ఇబ్బందులను కలిగించినట్లు లెక్క. కానీ రైతులు, మా గిరిజన సోదరులు సోదరీమణులు కావచ్చు, ఎవరైనా సరే ఆత్మస్థైర్యం కోల్పోవద్దని చెప్పేసి చేతులెత్తి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకనంటే ఏదైనా సరే కష్టాలు అనేటివి కానీ ఏవైనా మనుషులకే వస్తాయి. మనం వాటిని ఎదుర్కోవాలి ధైర్యంగా, కన్నీళ్లు దిగమింగుకోవాలి. ఎక్కడ మనం పడతామో అక్కడనే లేచి నిలదొక్కునే ప్రయత్నం చేయాలి. దేవుడు కొంతవరకు మన మీద కోపం ప్రదర్శించిందేమో అనుకోవాలి. మళ్ళీ అదే దేవుడు మనం చల్లగా చూసే రోజులు వస్తాయి. తప్పకుండా ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది, ఆదుకుంటుంది. కాబట్టి ఈ వడగండ్ల వానబడి రాళ్లు పడి ఏదైతే నష్టపోయినో రైతులు ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోవద్దు, దయచేసి ఆత్మస్థైర్యం కోల్పోవద్దని చెప్పేసి నేను చేతులు జోడించి మరొకసారి ప్రార్థిస్తా ఉన్నా. మన ప్రియతమ మంత్రివర్యులు కేటీ రామారావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జిల్లా అధికారులు కూడా, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ సార్, అట్లాగే మన తహసీల్దార్ మాజీ సార్, మన ఏవో భూమిరెడ్డి సారు, వీళ్ళందరూ కూడా, అట్లాగే అగ్రికల్చర్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా తిరిగి అన్ని కూడా రాసుకొని ప్రభుత్వానికి ఎవరెవరు ఎంతెంత నష్టపోయారు అనేది. ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా సంఘం అధ్యక్షులు గుండూరు రాంబాబు గౌడ్ గరుడపల్లి మండలం కీతవారిగూడెం గ్రామ పంచాయతీ సిబ్బందికి శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సంఘం సభ్యులు మాస్కులు, శానిటైజర్లు, పండ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ మల్లెపల్లి శివభిక్షం, సంఘం సభ్యులు నాగేశ్వరరావు, వెంకటేష్, వేణు పాల్గొన్నారు. అందులో భాగంగా సర్పంచ్ గారు, మన గ్రామ కార్యదర్శి గారి పర్మిషన్ తోటి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ సర్పంచ్ గారి కార్యదర్శి ద్వారా ఈరోజు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాజుల గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మొత్తంగా ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులోనే భాగంగా గడపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో సర్పంచ్ గారు, గ్రామ కార్యదర్శి గారి సహకారంతో మరి ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు మరికొంతమంది గ్రామస్తులకు శానిటైజర్ల పంపిణీ కార్యక్రమం తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం తరఫున ఈరోజు చేపట్టడం జరిగింది. ఇందులోనే భాగంగా ప్రైవేటు ఉద్యోగ సంఘం క్వారంటైన్ విధించిన కాడి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మరి పేదలకు, బలహీన వర్గాలకు కూడా కూరగాయల పంపిణీ కానీ, సరుకుల పంపిణీలు కానీ, మరి శానిటైజర్లు, మాస్కుల పంపిణీలు కానీ వివిధ ప్రదేశాల్లో అందించి విస్తృతమైనటువంటి సేవ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సర్పంచ్ గారికి, కార్యదర్శి గారికి తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం టీపీఎస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోల్కొండ పిఎస్ పరిధిలో అక్రమంగా గుట్కా విక్రయాలు, ₹1,00,000 విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. నిర్మల్ జిల్లా అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద కరోనా కలకలం, మహారాష్ట్ర వెళ్లి వచ్చిన లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్. కర్నూలు కలెక్టరేట్ లో స్టేట్ స్పెషల్ ఆఫీసర్ మీడియా సమావేశం, కరోనా కట్టడిపై అధికారులకు పలు సూచనలు జారీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తున్న నుండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.
ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.